హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. టుడే టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగం షెడ్యూల్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో భారత రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఒక రాజ్యాంగ పరిషత్ అనేది కావాలని, సో ఆ రాజ్యాంగ పరిషత్తు 1946లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1946లో రాజ్యాంగ పరిషత్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో 1946 డిసెంబర్ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం అయితే జరిగింది. సో ఆ సమావేశానికి అధ్యక్షులుగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు అయితే దానికి అధ్యక్షులుగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు అయితే అధ్యక్షులుగా ఉన్నారనమాట. సో రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఉండడం జరిగింది. సో ఆ ప్రపంచ రాజ్యాంగాలన్నింటిని అనుసరించి మన రాజ్యాంగాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం అయితే పట్టిందనమాట. సో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అయితే మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి సమయం పట్టింది. సో మన 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది మన రాజ్యాంగాన్ని. సో 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి రావడం అయితే జరిగింది మన రాజ్యాంగం అయితే. సో మన రాజ్యాంగం మొదట్లో అయితే 1950 అమల్లోకి వచ్చినప్పుడు 8 అయితే ఉన్నాయి, కానీ ప్రస్తుతం అయితే 12 షెడ్యూల్ అయితే ఉన్నాయి అన్నమాట. సో దాని గురించి ఒక్కొక్క దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సో 1వ షెడ్యూల్ రాష్ట్రాల గురించి, వాటి పేర్లు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి యొక్క సరిహద్దుల గురించి అయితే తెలియజేస్తూ ఉంటుంది. సో 2వ షెడ్యూల్ వచ్చేసరికి జీతపత్యాలండి. రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రిమండలి కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతపత్యాల గురించి అయితే 2వ షెడ్యూల్ తెలియజేస్తూ ఉంటుంది. సో 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి అయితే వివరించడం జరుగుతుంది. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి అయితే వివరించడం జరుగుతుంది. 4వ షెడ్యూల్ వచ్చేసరికి వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క రాజ్యసభ సీట్ల గురించి అయితే వివరించడం జరుగుతుంది. ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి అనేది మన 4వ షెడ్యూల్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. 5వ షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు గురించి వివరించడం జరుగుతుంది అనమాట. 5వ షెడ్యూల్ తిరిగి షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగల గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఆదివాసీ ప్రాంతాల గురించి అయితే, ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి, కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితా గురించి 7వ షెడ్యూల్ అయితే వివరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ 8వ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి వివరించడం జరుగుతుంది. మన రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించిందో వాటి గురించి వివరించడం జరుగుతుంది. సో 9వ షెడ్యూల్ భూ సంస్కరణ గురించి అయితే వివరించడం జరుగుతుంది. 9వ షెడ్యూల్ అయితే భూ సంస్కరణ గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి అయితే వివరించడం జరుగుతుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో 12వ షెడ్యూల్ అయితే మున్సిపాలిటీల గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో ఇవి 11వ షెడ్యూల్ అయితే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో 12వ షెడ్యూల్ కూడా మున్సిపాలిటీల గురించి అయితే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో రావడం జరిగిందంటే, పివి నరసింహారావు గారు పిఎంగా ఉన్న సమయంలో సో 11వ షెడ్యూల్ని 12వ షెడ్యూల్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్ అయితే చూద్దాం. 1వ షెడ్యూల్ రాష్ట్రాల గురించి, వాటి పేర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి అయితే వాటి సరిహద్దుల గురించి వివరించడం జరుగుతుంది. 2వ షెడ్యూల్ జీతపత్యాల గురించి అయితే వివరించడం జరుగుతుంది. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి అయితే వివరించడం జరుగుతుంది.
సో 4వ షెడ్యూల్ వివిధ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు రాజ్యసభ సీట్ల గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో 5వ షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల గురించి అయితే వివరించడం జరుగుతుంది. సో 6వ షెడ్యూల్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఆదివాసీ ప్రాంతాల పరిపాలన గురించి అయితే తెలియజేస్తా ఉంది. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి అయితే వివరించడం జరుగుతుంది. 8వ షెడ్యూల్ రాజ్యాంగం గురించి రాజ్యాంగం గుర్తించిన భాష గురించి అయితే 8వ షెడ్యూల్ తెలియజేస్తా ఉంది. 9వ షెడ్యూల్ భూ సంస్కరణ గురించి అయితే తెలియజేస్తా ఉంది. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల గురించి, 11వ షెడ్యూల్ గ్రామ పంచాయతీల గురించి తెలియజేస్తా ఉంది. 12వ షెడ్యూల్ మున్సిపాలిటీల గురించి అయితే తెలియజేస్తూ ఉంటుంది. సో 11వ షెడ్యూల్ వచ్చేసి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే 1992 ఏర్పాటు చేయడం జరిగింది. సో 12వ షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీల గురించి 74వ రాజ్యాంగ సవరణ 1992లో ఏర్పడింది పివి నరసింహరావు గారు గవర్నమెంట్ కాలంలో. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.